అందరికీ నమస్తే. జీవో 97ను రద్దు చేయాలని బీటెక్ విద్యార్థులందరూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి డెమోక్రటిక్ పద్ధతిలో వాళ్ళ నిరసనని వాళ్ళు చాలా అద్భుతంగా తెలియజేశారు. అందులో భాగంగా మానుకోట మహబూబాబాద్లో ఇద్దరు విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి రఘుపతి రెడ్డి అనేటువంటి ఒక సిఐ, ఆయనని ఈ రోజు నుంచి మనందరం గుండాగా పిలవాలి, రౌడీగా పిలవాలి, రేవంత్ రెడ్డి చెంచాగా పిలవాలి. ఆ గూండా ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏదైతుందో సభ్య సమాజం మొత్తం చూసింది. ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? సిఐ ఎస్హెచ్ఓ గారు అంటే సెల్యూట్ చేస్తాం సార్, నాకు ఈ ఆపద వచ్చింది ఆపద వచ్చిందని నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాం. నీ పని ఏంటిది? లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. నువ్వు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసావు, విద్యార్థులను చంపుతావాను. ఎవడా నీకు అధికారం ఇచ్చింది? మెడకాయ పట్టుకొని నీకేదో వ్యక్తిగత కక్ష ఉన్నట్టు ఇలా పట్టుకొని పిసుకుతున్నావు. ఇలా చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి నీ పని ఉంటుందావు, ముట్టడికి వస్తామా? నీ ఇంటి విద్యార్థులందరూ నీ ఇంటి ముట్టడికి వస్తాం. ఏం తమాషాలు చేస్తున్నావా? చూడండి, తెలంగాణ ప్రజలారా మొత్తం చూడాలి, తెలంగాణ ప్రజలందరూ చూడాలి. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఏముంటాయి, వాళ్ళకేం రాజకీయాలు ఉంటాయి? 18-19 సంవత్సరాల నూనుగు మీసాల పిల్లలకు ఏం రాజకీయాలు ఉంటాయి? వాళ్ళకి ఏం ఎజెండాలు ఉంటాయి? నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు నచ్చలే పోజ్ చేస్తున్నారు, తప్పే ఉంది. అది వాళ్ళ డెమోక్రటిక్ హక్కు. ఎవడి నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే నువ్వు ఎవరి గుడ్డి గుర్రాల ఫలిదవుతున్నావు? హోంశాఖ మంత్రి పదవి నీ దగ్గరనే పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి పదవి నీ దగ్గరనే పెట్టుకున్నావు, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. 2.5 ఏళ్ళు దాటిపోయింది నీ ప్రభుత్వం ఏర్పడి. నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నాకు దేశం పోయి తిరిగి వస్తున్నావు దేనికా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా? ఏం మనిషివా నువ్వు రేవంత్ రెడ్డి? అయిపోయింది. సామాజిక న్యాయం కాదు, నువ్వు గుండాలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఆయన ఫ్యామిలీ జస్టిస్ చేస్తే ఈయనంట సోషల్ జస్టిస్ చేసినట్టు. ఏం సోషల్ జస్టిస్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ రెడ్డి గారు, అక్కడ ఉన్న సిఐ రెడ్డి గారు, ఎస్ఐ గారు రెడ్డి గారు, కమిషనర్సు రెడ్డిలు. ఇదా సామాజిక న్యాయం? నేను రెడ్లకు వ్యతిరేకం కాదు, ఇది సామాజిక న్యాయమా? రేవంత్ గౌడు కదా నువ్వు, రెడ్డి ఎప్పుడైనావు? రేవంత్ గౌడు, రేవంత్ మాదిగా, రేవంత్ మాల. ఇదేనా రేవంత్ గౌడ్ చేసేది? చూడు, చూపిస్తా నీ పోలీసుల పనితీరు ఎంత దారుణంగా. వాళ్ళంతా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. చూడండి తెలంగాణ ప్రజలారా, సిఐ చూడండి, అగో నీకేం పర్సనల్ ఇట్లా పట్టుకొని ఆయన పర్సనల్ పిసుకుతున్నాడండి. 18-19 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఏమన్నా అయి ఉంటే, చచ్చిపోయి ఉంటే? ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? నువ్వేం చదువుకున్నావు? చదువుకొని ఉద్యోగంలోకి జాయిన్ అయినావా? నువ్వు తోకుందని నిన్ను రేవంత్ రెడ్డి రిక్రూట్ చేసుకొని ఆడేశాడా? ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చింది? ఇది అయిపోయిందా? ఇంకో పిల్లవాడిని కూడా ఏ విధంగా చూడండి. పర్సనల్ గజ్జున్నట్టు మళ్ళీ చూడండి ఎంత దారుణంగా. విప్లవాల గడ్డ మహబూబాబాద్ జిల్లా, మా సొంత జిల్లా. చూడండి, తీసుకుంటాడు ఇప్పుడు. అరే సంపు రఘుపతి రెడ్డి సంపు. ఇదానే ఈ రాష్ట్రంలో మేధావులు ఉన్నారా? సచ్చిర్రా? ఈ రాష్ట్రంలో మేధావులు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఉన్నారా? సచ్చిర్రా? మీ కళ్ళ కనిపిస్తలే? కంట్లో ఏమైనా కాకులు పొడిచినాయా? వినిపిస్తలే వాళ్ళ గోడు? మీ చెవులలో ఏమైనా సీసం పోసుకున్నారా? మేధావులు, రచయితలు, పెద్ద పెద్ద కవులు, సంఘ పరివర్తకులు యాడిగిపోయారు, ఏడబన్నారు. ఒక ధోరణి ఒక వర్గం ఒక మేధావి వర్గం జోకితే ఒక ధోరణి ఇంకో మేధావి వర్గం జోకాలి. ఈ మేధావుల పరిస్థితి ఇది. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడు పెద్ద పెద్ద
యూనివర్సిటీస్లలో ఉద్యమాలు చేసే వాళ్ళకైతే రాజకీయ ఎజెండాలు ఉంటాయి అనుకుందాం. తర్వాత వాళ్ళు పోయి బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో బీజేపీలోనో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎంపీ టికెట్ల కోసం ఆశపడతారు అని వచ్చే ఓ నానుడు ఉన్నది. పక్కన పెడతారు. వీళ్ళకేమున్నది? 18-19 సంవత్సరాల పిల్లలు. ఏడున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు రాజీనామా చేయాలి. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. నీకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు నీకు. ఏం మనిషివా నువ్వు? నేను ఇదే రఘుపతి రెడ్డిని అడుగుతున్నా. ఈ రేవంత్ రెడ్డిని పోయి గల్లా పట్టుకొని అడుగుతావానే? నువ్వు అడుగుతావు 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ అయినా నువ్వు ఇది చేసినావా అని? ఇచ్చినటువంటి 420 హామీలలో ఒక్క హామీనైనా ఇది చేసినావని అడుగుతావా? నిరుద్యోగులకు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని అడుగుతావా? రైతుల రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతావా? బీసీ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తామని అడుగుతావా? ఇల్లు ఎప్పుడు కట్టిస్తామని అడుగుతావా? ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని అడుగుతావా? బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎప్పుడు కేటాయిస్తామని అడుగుతావా? అడుగుతావానే? గల్ల పట్టుకుని అడుగుతావా? అది ఎమ్మెల్యేల కొడుకులో ఎంపీల కొడుకులో లేదా జర డబ్బులు గిబ్బులు ఉన్న పెద్ద పెద్ద ఉన్నత వర్గాల వాళ్ళ బిడ్డలో కొడుకులు అయితే నువ్వు ఇట్లనే గల్ల పట్టుకుంటావానే? చెప్పా రఘుపతి రెడ్డి పట్టుకుంటావా? ఏం ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటూ ఈ రకంగా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించు. నేను ఎవడొద్దంటలే. కూడా చంపే జరుండి చచ్చిపోయేటోళ్ళు నువ్వు కావాలనే నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి, నీ మీద కాదు రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపించాలి రేవంత్ రెడ్డిని. 89 కేసులు ఉన్నాయి అనుకుంటా కదా, ఇది ఒకటి పెట్టి 90 అవుతాయి. పెట్టుర్రి. దొంగ రేవంత్ రెడ్డి నీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి కింది నుంచి పైన దాకా నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకొని ఉద్యమాలు చేసేటువంటి అమాయకమైనటువంటి విద్యార్థుల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తారా నీ పోలీసులు? ఇదా నీ ప్రజా పాలన? ఇదా డెమోక్రసీ అంటే? ఇట్లా రాహుల్ గాంధీ చేయమన్నది నిన్ను? ఇట్లా చేయమన్నది? మళ్ళీ జంజీ రాజకీయాలలోకి రావాలి. మేము జంజీలకు ప్రాధాన్యతనిస్తాం, వచ్చేటువంటి ఎన్నికల్లో 21-22 సంవత్సరాలు ఉన్న అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి హైదరాబాద్ నడిపొడ్డున. ఇప్పుడు రావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రా. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతు తెలియజేసినావు కదా, ఇక్కడ సంఘీభావంగా క్యాంటీన్లు తీసినావు. ఇప్పుడు రా. జీవో 97ని రద్దు చేస్తున్నాం మేము. విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం ధర్మమైంది. రా. తక్షణం ఇది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి మీడియా, ఈ పాలకులు మేధావులు వీళ్ళ పరిస్థితి ఇట్లా పోలీసుల తీరు ఇట్లుంటే ఇక అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి మీడియా. ఇక వాళ్ళ గురించి చెప్తా. ఆయన ఎవరో ఏం పేరు యూట్యూబరో ఏమో, వాళ్ళిద్దరు ఎవరో ఆడలు మొగోళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉందో ఏముందో కింద మీద వాడడం వల్ల అయిపోయింది. అది వాళ్ళ పర్సనల్. ఆమెకు తెలిసో తెలియక సోషల్ మీడియాలో పెట్టింది, అది వైరల్ అయింది. ఇది అదేగా ఉత్తా చేతుల అటో గబ్బ అటో బేడి ఇటో బేడి. ఏంద్రా మీకేం పని లేదా? అది వాళ్ళ పర్సనల్ పంచాయతీ. అది పెద్ద రాష్ట్ర సమస్యనా? అది బోకొచ్చేదా కూరకొచ్చేదా? వాళ్ళు నచ్చింది కింద మీద పడరు, నచ్చలేకపోతే విడిపోతారు. వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పోతారు, కంప్లైంట్ పెట్టుకుంటారు. నా మూడు నాకు అన్యాయం చేసిన భార్య పోతాడు, లేదు నా పిల్లలు నా నచ్చట్లని మొగుడు పోతాడు. ఒకళ్ళు నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసి భర్త జీవితాన్ని ఏందిరా మీరు? ఆమె ఏదో కోపంలో పెట్టింది అనుకుందాం వాళ్ళ భార్య. మీకేం పని లేదు. ఇక విద్యార్థుల్ని పోలీస్ అయినా మెడకాయ పట్టుకొని చంపేటువంటి ప్రయత్నం చేస్తే ఆ న్యూస్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంటే మీకు అది కనపడదు. వాడు కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఈ వీడియో ఆ వీడియో తీసుకొచ్చి పనికి మాలిన చెత్త అంతా ప్రచారం చేసుకుంటూ రాత్రులు రాసుకుంటూ ఈ వీడియోలు తీసుకుంటూ మీరు ఆనందపడతా ఉన్నారు. ఏం 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 మనుషులు రా నాయన మీరు? నాకు అర్థం కాదు. మళ్ళీ మీకు ఒక్కొక్కనికి 40,000 50,000 సబ్స్క్రైబర్సు, దానికి మళ్ళా థంబ్నెయిల్స్ చేయడము, రకరకాలు. చై ఏం మనుషులు రా నాయన మీరు? అదేమన్నా అదొక ప్రజా సమస్యనా అది? ఈ రకంగా ఉంటే ఇక డ్రగ్స్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి అట్టర్ క్లాస్ ఫెయిల్. 10th క్లాస్ పిల్లడు నెలకొండలో దేవరకొండలో అనుకుంటా టీచర్ని చంపేశాడు కత్తులతో. 27 పోట్లు పడిచి చంపిండు. ఎందుకు చంపిండు అంటే వానికి మద్యం అలవాటు ఉన్నది, వానికి సిగరెట్ మందు తాగేటువంటి అలవాటు ఉన్నది. ఇప్పటి నేను ఎప్పుడైనా ఏంటో నువ్వు కళ్ళుబడి తాగినా కానీ మా అమ్మకు భయపడతాను నేను, ఏడ పసి కడుతుందని.
ఏవో అట్లా అట్లా పెరిగినాం మేము, అట్లా చదువుకున్నాం మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు నువ్వు ఏమైనా కౌన్సిలింగ్ లాంటి క్లాసులు ఇప్పిస్తున్నావా? ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి జెన్జీకి? లేదు. నీ ఇంటెలిజెన్స్ పోరాటం చేసేటువంటి సామాజిక ఉద్యమకారులు ఏం చేస్తున్నారని ఫోన్లు వినడము, వాళ్ళు ఏడ తిరుగుతున్నారని వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయడము తప్ప నువ్వు ఇటువంటి డ్రగ్స్ని కట్టడి చేస్తా, వాడు చిన్నోడు తాగుతుండా పెద్దోడు తాగుతుండా, ఏడ ఏ పంచాయతీ అవుతుంది, ఏం నీ మొత్తం ఫెయిల్. తెలంగాణలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎంత తొందర దిగిపోతే అంత మంచిది ఈ రాష్ట్రానికి. ఒక దరిద్రుడు నువ్వు అన్నావు కదా, ఆ పిచ్చోడు ఊళ్ళో పిచ్చోడు వస్తే చించెట్టు కట్టేసి కొడతారు ఊళ్ళో పెద్దమంటారు. నువ్వు వస్తే చించెత్తు కట్టేసి కొడతారు నేను ఊళ్ళో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు. చాలామంది విద్యార్థులు మంచిగా ఉన్నారు, నీ పాలన వచ్చిన తర్వాతనే ఇట్లా తయారవుతారు. కాబట్టి ఈ రకంగా విద్యా వ్యవస్థ నాశనం చేసి శ్రీ చైతన్య నారాయణ భాష్యం గీష్యం మొత్తం లక్షల కోట్ల రూపాయలు వాడు విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటుంటే వాడి మీద చర్యలు తీసుకోవు. విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాన్ని అణిచివేస్తావు, వాళ్ళని చంపించేటువంటి ప్రయత్నం చేపిస్తావు నీ పోలీసులతోని. ఏందా నీ పాలన, దరిద్రమైనటువంటి పాలన. కాబట్టి మేధావులు మాట్లాడాలి, ప్రతి పార్టీ ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల పట్ల జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడి ఏదైతే ఉందో, చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అటెంప్ట్ మర్డర్, ఇది ప్రభుత్వం చంపబోయింది. బీటెక్ విద్యార్థులని ప్రభుత్వం చంపబోయింది. స్పష్టంగా వీడియోలు కనపడ్డాయి. కాబట్టి ఆ రఘుపతి రెడ్డి ఆయన మీద చర్యలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి మీద కేసులు బుక్ చేయాలి. నిజంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనుక ఉంటే అప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం ఉంటుంది. డీజీపీ గారు ఆనంద్ రెడ్డి సార్, మిమ్మల్ని అయితే మేము అట్లా చూడం. మీరంటే మాకు గౌరవం ఉన్నది, చేయండి సార్. ఆయన సస్పెండ్ చేస్తారా ఇంకేం చేస్తారో చేయండి. మేము చాలా డెమోక్రటిక్గా ఉంటాం సార్. ఇంత దుర్మార్గమా ఆ రేవంత్ రెడ్డిని లోపటేది? ఏమనుకుంటారు సార్? ఇంత 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 దారుణమా సార్? ఏమన్నా చంపిండా, నన్ను పొడిచిండా? కేంద్ర మంత్రి కొడుకులాగా ఏమన్నా రేపులు చేసిండా? మల్లారెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలాగా భూములు ఏమైనా కబ్జాలు చేసిర్రా? వాళ్ళు ఏమైనా పైరవులు చేసిరా? 10 పార్టీలు మారిరా? ఓ సిద్ధాంతాన్ని కట్టుబడి లేకుండా వాళ్ళు ఏమన్నా ఇయ్యలో మాట రేపో మాట మాట్లాడిరా? పొద్దుగాల ఒక కండవ కప్పుకొని సాయంత్రం ఇంకో కండవ మార్చిరా? ఏం అన్యాయం చేసిరు వాళ్ళు? ఏమంతా ఇది చేసిరు వాళ్ళు? నువ్వు మీ సార్ పిల్లవాళ్ళు చంపుతూ నాకు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. రాత్రి కూడా అంతే. ఒక కార్మికుడిని, భవన నిర్మాణ కార్మికుడు ఒక ఆయన బిల్లు మించి కింద పడితే 11 గంటలకు పోయినాం. పోతే పోలీసులు అక్కడ కూడా అంతే. పెద్దోని వైపు లేరు. పోయిన ఇక్కడ మోత్కూరుకి సంబంధించినటువంటి ఒక యాదవ్ అన్న చచ్చిపోయిండు. 2 పిల్లలు, 40 ఏళ్ళ వయసు, చిన్న పిల్లలు. 6 లక్షల రూపాయలు ఇస్తాం, ఈ నుంచి శవాన్ని తీసేయండి అని వాళ్ళకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఏమంటారు పంపించేశారు. 6 లక్షలతో నెలకాలం బతుకుతుందా తల్లి? ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరూ పేదోడి వైపు లేరు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మనం తిరగబడనంత కాలం ఈ పాలకులు ఈ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మన ఉద్యమాలని, మన గొంతుల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం తిరగబడదాం, డెమోక్రటిక్ పద్ధతిలో తిరగబడదాం. ఈ అమానుషమైనటువంటి దాడి ఏదైతుందో దీన్ని తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. ఈ 97 జీవోను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు మా సంపూర్ణమైనటువంటి మద్దతుని బీటెక్ విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.